హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మినీ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుందామని అనుకున్నాం కదా. సో మినీ మాక్ టెస్ట్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను ఇంకా మాక్ టెస్ట్లు అనేవి చేశాను సబ్జెక్ట్ వైజ్గా, అలాగే ఫుల్ మాక్ టెస్ట్ కూడా చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మనం ఈ మినీ మాక్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ రెండిట్లో ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఇంగ్లీష్లో చేయమంటున్నారు, కొంతమంది తెలుగులో చేయమంటున్నారు. కాబట్టి నేను తెలుగు ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్స్ అయితే తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, అర్థమెటిక్ 5 క్వశ్చన్స్, రీజనింగ్ 5 క్వశ్చన్స్ అనేవి ఉన్నవి. మొత్తం 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్. సో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన కెజారా హెల్విగ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ బి, డెన్మార్క్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. మృత సముద్రం ఏ దేశాల మధ్య ఉంది? అంటే డెడ్ సీ అంటారు కదా ఫ్రెండ్స్, అది ఈ మధ్యకాలంలోనే మనకి న్యూస్లోకి వచ్చిందనమాట. సో అందుకని చెప్పి క్వశ్చన్ యాడ్ చేశాను, వచ్చే అవకాశం ఉంటుందని. సో మృత సముద్రం ఏ దేశాల మధ్య ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇజ్రాయెల్ అండ్ జోర్దాన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో మైసూర్ పులి అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ బి, టిప్పు సుల్తాన్. నెక్స్ట్ క్వశ్చన్. 1898వ సంవత్సరంలో మద్రాస్ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆనంద్ మోహన్ బోస్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1952. నెక్స్ట్ క్వశ్చన్. పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, వాల్డ్ ఎల్ సీమన్. నెక్స్ట్ క్వశ్చన్. నోక్రెక్ అనే బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇన్స్టాల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 30 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక సంస్థల పితామహుడని ఎవరిని పిలుస్తారు? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి మీరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో అర్థమెటిక్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమెటిక్ క్వశ్చన్స్ చూద్దాం. ఏ గాట్ 30% మార్క్స్ అండ్ ఫెయిల్ బై 15 మార్క్స్. B got 40% marks, which is 35 marks more than the required marks to pass. What is the pass percentage? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి పర్సంటేజెస్ టాపిక్ నుండి. ఖచ్చితంగా మనకి పర్సంటేజెస్ టాపిక్ నుండి అనేది ఇటు స్టూడెంట్స్ మార్క్స్ కోసమైనా అవ్వచ్చు, లేదంటే ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్ అయినా కావచ్చు. ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది ఈ రెండిట్లో. కాబట్టి ఈ మోడల్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇచ్చిన క్వశ్చన్లో ఏ గాట్ 35 మార్క్స్ అండ్ ఫెయిల్ బై 15 మార్క్స్. అంటే ఏకి 30% మార్క్స్ వచ్చినా కానీ 15 మార్క్స్ తక్కువ అవ్వడం వల్ల ఫెయిల్ అయ్యాడంట. అంటే ఇంకా 30%కి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాడు తను? ఏ అనే వ్యక్తి 30% మార్క్స్కి ఇంకా 15 మార్క్స్ అనేవి యాడ్ అయితే పాస్ మార్క్స్ అనేవి తనకు వస్తాయి. అలాగే బి అనే వ్యక్తి కోసం చూద్దాం. బి అనే వ్యక్తికి 40% మార్క్స్ వచ్చినాయి అంట. అయితే ఈ మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ కంటే కూడా 35 మార్క్స్ అనేవి ఎక్కువ. కాబట్టి ఇక్కడ మనం 40% మార్క్స్లో నుండి 35 మార్క్స్ అనేవి మనం తీసేసినా కానీ ఇక్కడైనా సరే మనకి పాస్ మార్క్స్ ఎంత అనేది వస్తుంది. సో 40% మైనస్ 35 మార్క్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేస్తే
మనకి ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కి జరిగింది, అలాగే పాస్ మార్క్స్ పర్సంటేజ్ ఎంత అనే విషయం కూడా తెలుస్తుంది. చూడండి, దీన్ని సింప్లిఫై చేద్దాం. 30%, 40%, 40%లో 35% తీసేస్తే 10% ఈక్వల్ టు మనకి 35, అలాగే 50 మార్క్స్. అంటే 10% అనేది 50 మార్క్స్ అయితే మనకి 100% మార్క్స్ అనేవి ఎంత, మనకి ఎగ్జామ్ అనేది 500 మార్క్స్కి అనేది మనకి ఎగ్జామ్ జరిగినట్టు. అయితే మనల్ని ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది అని అడగలేదు కదా, పాస్ పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి అడిగారు. అయితే మనం దీన్ని బట్టి మనం పాస్ పర్సంటేజ్ ఎంతో తెలుసుకోవచ్చు కదా. 30% మార్క్స్ అంటే 15 మార్క్స్ అనేవి తక్కువ రావడం వల్ల తను ఫెయిల్ అవ్వాడు. అంటే ఈ 500లో ఈ 15 ఎంత పర్సంటేజ్ అనేది చూస్తే మనకి పాస్ పర్సంటేజ్ ఎంత అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, 1% అంటే 5, అంటే 15 అంటే 3%. సో 30% ప్లస్ 3% ఈక్వల్ టు ఇక్కడ 33% వస్తుంది మనకి. అంటే పాస్ పర్సంటేజ్ మనకి ఎంత, 33%. ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా మనం కనుక్కోవచ్చు. చూడండి, బి అనే వ్యక్తికి 35 మార్క్స్ ఎక్కువ వచ్చినవి కాబట్టి ఈ 40%లో ఈ 35 మార్క్స్ పర్సంటేజ్ ఎంతో అది తీసేసినా కానీ మనకి పాస్ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఈ 500లో 35 అనేది ఎంత శాతం, 7%. 7 5s are 35 కదా, అంటే 7%. ఇక్కడ చూడండి, 40%లో 7% తీసేసినా కానీ మనకి 33% అనేది వస్తుంది. సో ఇలా అయినా కానీ మనం ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ద రేషియో ఆఫ్ శాలరీస్ ఆఫ్ రవి అండ్ సుమిత్ ఈస్ 4:5. ఇఫ్ ద శాలరీ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇంక్రీజ్డ్ బై 6,000, the new ratio of their salaries becomes 35:40. Find the increased salary of Sumit. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్లో రవి, సుమిత్ అనే వాళ్ళ శాలరీస్ యొక్క రేషియో ఎంత ఉంది, 4:5 అనేది ఉన్నది. అయితే వాళ్ళ శాలరీ అనేది 6,000 ఇద్దరికి కూడా ఇంక్రీజ్ చేస్తే వాళ్ళ రేషియోస్ అనేవి 35:40గా మారాయి అన్నమాట. ఫస్ట్ రవి అలాగే సుమిత్ల శాలరీ ఎంత, 4:5. తర్వాత 6,000 అనేది ఇద్దరు శాలరీస్కి పెంచడం వల్ల 35:40గా చేంజ్ అయ్యాయి. ఇక్కడ సేమ్గా శాలరీ అయితే పెరిగింది కానీ సేమ్గా డిఫరెన్స్ లేదు కాబట్టి మనం వీటిని సేమ్ చేయాలన్నమాట. అంటే చూడండి, ఇక్కడ 4కి 35కి డిఫరెన్స్ ఎంత ఉంది, 31 ఉంది. అలాగే 5కి 40కి 35 ఉంది. డిఫరెన్స్లు ఈక్వల్గా లేవు కాబట్టి డిఫరెన్స్లు ఈక్వల్గా చేద్దాం. ఎలా చేయాలంటే దీని డిఫరెన్స్ తీసుకోండి 1 కదా, దీని డిఫరెన్స్ తీసుకోండి 5. ఈ డిఫరెన్స్తో ఈ రేషియోని, అలాగే ఈ డిఫరెన్స్తో ఈ రేషియోని మల్టిప్లై చేస్తే మనకి డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఈ రేషియోని అనేది 5తోని, ఈ రేషియోని అనేది 1తో మల్టిప్లై చేద్దాం. 1తో దేన్ని మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి దీన్ని చేయనవసరం లేదు. దీన్ని చేద్దాం. 5 4s 20, నెక్స్ట్ 5 5s 25. ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ అనేది రెండు చోట్ల కూడా మనకి 15 అనేది ఉన్నది. 20కి 35కి డిఫరెన్స్ 15, అలాగే 25కి 40కి డిఫరెన్స్ అనేది 15. అంటే ఈ 15 మనకి 6,000కి ఈక్వల్ అయింది. అంటే 15 యూనిట్స్ అంటే 6,000కి ఈక్వల్ అవుతే మనకి 1 యూనిట్, 15 యూనిట్స్ అనేది మనకి 6,000కి ఈక్వల్ అయింది. అంటే ఈ 15 ఈ 60లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 15 60 కదా, 4 టైమ్స్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగారు, శాలరీ ఇంక్రీజ్ అయిన తర్వాత సుమిత్ యొక్క శాలరీ ఎంత అని చెప్పేసి అడిగారు కదా. సుమిత్ యొక్క రేషియో ఎంత ఉంది, 40. అంటే 40 రేషియో 40 ఉంది కదా. సో 4 4s 16. ఇక్కడ 1 0, ఇక్కడ 2 zeros, మొత్తం 16,000 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇఫ్ x is to y is equal to
5:2, then what will be the value of 8x minus 9y is to 14x minus 13y. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. మనకి ఇచ్చిన XY వాల్యూస్ అనేది XY రేషియోని అనేది ఈ ఇచ్చిన మనకి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. X వాల్యూస్ ఏమి ఇచ్చారు? x:y = 5:2 కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం 8x minus 9y ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే 5, y అంటే 2 కదా. సో x ప్లేస్లో 5, y ప్లేస్లో 2 బై 14x ప్లేస్లో 5 మైనస్ 13 y ప్లేస్లో 2. సో చూడండి, 8 5s 40 మైనస్ 9 2s 18. 18 బై 14 5s ఎంత? 70 మైనస్ 26. అంటే చూడండి, మనకి 40లో నుండి 18 తీసేస్తే 22, 70లో నుండి 26 తీసేస్తే 44, అంటే ఈక్వల్ టు 1/2. అంటే ఇప్పుడు ఎక్స్ వై యొక్క వాల్యూస్ ఎంత? మనకి 1:2 అనేవి వచ్చినాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. A car traveling at a speed of 40 km/h can complete a journey in 9 hours. How long will it take to travel the same distance at 60 km/h? చూడండి ఫ్రెండ్స్, దీనికి ఈజీగా మనకి టైం అండ్ స్పీడ్కి వచ్చేసి మనకి ఫార్ములా ఉంటుంది. ఫార్ములాస్ ఉంటాయి, 3 ఫార్ములాస్ అనేవి. ఆ 3 ఫార్ములాస్ అనేవి మనకు వస్తే ఈ సమ్స్ని ఈజీగా చేయగలుగుతాం. ఇంకా చూడండి, మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఇచ్చారు కదా, ఎంత? 40 ఇంటూ టైం అంటే 9 hours కదా. 4 9s ఎంత? 36, అంటే 360 kilometers అనేది వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏం అడిగారు? టైం అడిగారు కదా. ఎంత? టైం ఈక్వల్ టు మనకి డిస్టెన్స్ ఎంత బై స్పీడ్. స్పీడ్ ఎంత ఇప్పుడు ఇచ్చారు? 60 kilometers కదా. 0 0 క్యాన్సిల్. 6 36లో 6 times, అంటే 6 hours అనేది మనకి టైం పడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఉన్నది కదా. ఈ క్వశ్చన్ మీరు చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, 6 persons A, B, C, D, E and F sit around a circular table, not necessary in the same order. If B sits in between A and D and F sits in between A and C, then who sits immediately left of A? ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సర్కిల్లో 6 members అనేది కూర్చున్నారంట. వాళ్ళు ఎవరి పక్కన ఎవరు కూర్చున్నారు, అలాగే మనకి ఏకి ఎడం వైపు ఎవరు కూర్చున్నారు అనేది మనకి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ టేబుల్ ఉంది. ఇందులో మొత్తం 6 persons కూర్చున్నారు. ఒక సర్క్యులర్ టేబుల్లో 6 persons కూర్చున్నారు. ఇప్పుడు చూడండి, ఇఫ్ బి సిట్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డి. బి అనే పర్సన్ ఏకి డికి మధ్యలో కూర్చున్నారు. బి అనే పర్సన్ ఏకి డికి మధ్యలో కూర్చున్నారు. అలాగే ఎఫ్ అనే పర్సన్ ఏకి సికి మధ్యలో కూర్చున్నారు. అంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ సి అని వేసుకుంటే మనం ఇక్కడ ఎఫ్ని కూర్చోబెట్టచ్చు కదా. సో ఎఫ్. దెన్ హూ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఏ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి 5 places అనేవి ఫిలప్ అయిపోయి మిగిలిన పర్సన్ ఎవరు? ఈ కదా. మిగిలిన పర్సన్ని ఇక్కడ వేసుకుందాం ఈ ప్లేస్లో. సో మనకి క్వశ్చన్ ఏమని అడిగారు? ఏకి లెఫ్ట్లో ఎవరున్నారు అని చెప్పేసి అడిగారు. మనకి ఇక్కడ కూర్చున్న పొజిషన్స్ అనేవి చెప్పారు, కానీ వాళ్ళు ఏ డైరెక్షన్లో కూర్చున్నారనే చెప్పలేదు. ఒకవేళ ఏ డైరెక్షన్లో కూర్చున్నారు అని చెప్తే మనం ఆన్సరు ఇప్పుడు ఏకి రైట్లో ఎవరున్నారంటే ఎఫ్ అని, ఏకి లెఫ్ట్లో ఎవరున్నారు, ఏకి లెఫ్ట్లో ఎవరున్నారు, రైట్లో ఎవరున్నారు అంటే మనం చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ ఏ డైరెక్షన్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి
మనకి ఆన్సర్ అనేది అయితే ఎఫ్ అయినా అవ్వచ్చు లేదా బి అయినా అవ్వచ్చు. ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే బి ఆర్ ఎఫ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఏ ఎడమ వైపున కూర్చున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్ మీద ఉంది ఫ్రెండ్స్. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అని చెప్పేసి అడుగుతున్నారు మనల్ని. ఇక చూడండి, మనకి ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు. అయితే దీని ప్రకారం మనం ఇచ్చిన రిలేషన్స్ని బట్టి కూర్చోబెడితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి, వీళ్ళిద్దరి మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి కాబట్టి ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. మనం బాయ్కి ప్లస్ సింబల్ని అలాగే గర్ల్కి మైనస్ సింబల్ని తీసుకుందాం. ఏ బ్రదర్ కాబట్టి ప్లస్ సింబల్ తీసుకున్నాం. అలాగే బి జెండర్ ఏంటనేది మనకు తెలియదు కాబట్టి అప్పుడే తీసుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి బి మైనస్ సి. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అయిపోయింది కదా, ఇంకా బి మైనస్ సి. బి మైనస్ సి యొక్క రిలేషన్ ఎలా ఉంది? ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అంటే బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అని తీసుకోవాలి. బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఇక్కడ బి ఉంది కదా ఆల్రెడీ. బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అంటే సికి బి కూతురు అని కదా అర్థం. సో మనం పైన సిని వేసుకుందాం. అంటే ఇప్పుడు సికి బి కూతురు అవ్వింది. అంటే ఇక్కడ బి జెండర్ ఏంటి? మనకి లేడీ చూపించారు కాబట్టి మైనస్తో మైనస్ని మనం తీసుకుందాం. సో నెక్స్ట్ చూద్దాం, సి ఇంటూ డి. సో ఇక్కడ వచ్చేసి ఏ ఇంటూ బి చూసినట్టయితే ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అని ఉంది కదా. అంటే ఇక్కడ సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి అని అర్థం. సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి అని అర్థం అన్నమాట. అంటే సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి అంటే సి యొక్క భర్త ఎవరు? మనకి సి యొక్క హస్బెండ్ డి. అంటే మనం ఇక్కడే తీసుకోవచ్చు, సి యొక్క హస్బెండ్ డి. అంటే సి అనేది ఫీమేల్ అవుతుంది, హస్బెండ్ డి కాబట్టి డి అనేది మేల్. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన ఈక్వేషన్ అనేది మనం ఇచ్చిన రిలేషన్ని మనం అరేంజ్ చేస్తాం కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి. ఏ అనే వ్యక్తి డికి ఏమవుతాడని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, సి కూతురు బి అయినప్పుడు, బి బ్రదర్ ఏ అయినప్పుడు ఏ కూడా ఈ కపుల్ యొక్క కొడుకే కదా అవుతాడు. సో మనకి ఇతను మేల్ కాబట్టి ఆన్సర్ మనకి డి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి కొడుకు అవుతాడు. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి సన్. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకవేళ ఇలాంటి టాపిక్స్లో ఏ టాపిక్ అయినా సరే మీకు అర్థం కాలేదు, లేదంటే ప్రిపేర్ అవ్వలేదు, రాదు మాకు అంటే ఆ టాపిక్ అనేది కింద మెన్షన్ చేయండి. ఆ టాపిక్ మీద స్పెషల్గా ఒక వీడియో చేస్తాను ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిలోయిజం టాపిక్ నుండి చూద్దాం. ఆల్ మెడల్స్ ఆర్ అవార్డ్స్, ఆల్ రివార్డ్స్ ఆర్ మెడల్స్. స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ మెడల్స్ ఆర్ అవార్డ్స్, ఆల్ రివార్డ్స్ ఆర్ మెడల్స్. సో మనం సిలోయిజం టాపిక్ చేసినప్పుడు ఒక డయాగ్రామ్తో చేసుకుంటాం కదా. సో వేసుకుందాం డయాగ్రామ్ అనేది. ఆల్ మెడల్స్ ఆర్ అవార్డ్స్. మెడల్స్ అన్నీ కూడా అవార్డ్స్లో ఉండాలి కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ రివార్డ్స్ ఆర్ మెడల్స్. అంటే ఆల్ రివార్డ్స్ ఆర్ మెడల్స్ అంటే రివార్డ్స్ వచ్చేసి మెడల్స్ యొక్క మెడల్స్లో ఉండాలి. సో రివార్డ్స్. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. డయాగ్రామ్ వేసుకోవడం పూర్తయింది కాబట్టి కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ రివార్డ్స్ ఆర్ అవార్డ్స్. రివార్డ్స్ అన్నీ కూడా అవార్డ్స్లోనే ఉన్నాయి. సో ఆల్ రివార్డ్స్ ఆర్ మెడల్స్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది మనకి ట్రూ అవుతుంది. సో సెకండ్ కన్క్లూజన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఆల్ అవార్డ్స్ ఆర్ మెడల్స్. ఆల్ అవార్డ్స్ ఆర్ మెడల్స్ అవ్వదు కదా. ఆల్ మెడల్స్ అనేది అవార్డ్స్ అవుతుంది కానీ ఆల్ రివార్డ్స్ అనేది
అవార్డ్స్ అవుతుంది కానీ ఆల్ అవార్డ్స్ అనేది మెడల్స్ అవ్వదు. ఫస్ట్ కన్క్లూజన్ మనకి రైట్ అయింది, సెకండ్ కన్క్లూజన్ అనేది ట్రూ అవ్వదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అని చెప్పి పెట్టుకుందాం. ఇఫ్ మ్యాటర్ ఈజ్ కోడెడ్ యాజ్ టామ్రెడ్ దెన్ బియాండ్ విల్ బీ కోడెడ్ యాజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో మనకి చాలా రకాలైన మోడల్స్ ఉంటాయి కదా, ఇది ఒక మోడల్. చూడండి ఇక్కడ మ్యాటర్ అనే దాన్ని థర్డ్ లెటర్ వచ్చేసి ఫస్ట్ ఉంది మనకి. ఇక్కడ మనం చూస్తే సెకండ్ లెటర్ అలాగే ఫిఫ్త్ లెటర్ అనేవి సేమ్ ప్లేస్లో ఉన్నాయి. మిగిలిన లెటర్స్ అనేవి ఫస్ట్ ప్లేస్లోది థర్డ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో అలా ఉన్నాయి. సో అలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయి మాత్రం సేమ్ ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్నది నేను ఫస్ట్ రాస్తున్నాను, అంటే ఆన్సర్ వై. సెకండ్ ప్లేస్లో ఉన్నది సెకండ్ ప్లేస్లోనే ఉన్నది కాబట్టి ఈ. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది థర్డ్ ప్లేస్కి వెళ్ళింది కాబట్టి బి. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో ఉన్నది ఫోర్త్ ప్లేస్లోకి వస్తుంది కాబట్టి డి. నెక్స్ట్ ఎన్ ప్లేస్లో ఉన్నది ఎన్ ప్లేస్లోనే ఉన్నది, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉన్నది మాత్రం లాస్ట్కి వెళ్తుంది. సో దీని ప్రకారంగా చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ నుండి వచ్చింది. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. మీరు ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ కామెంట్ బాక్స్లో అనేది మెన్షన్ చేయండి. సో ఇలాంటి మాక్ టెస్ట్లు అనేవి మనం ఇంకా కండక్ట్ చేసుకుందాం. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మనం ఇలాంటి మాక్ టెస్ట్లు అనేవి వీక్లీ 1 or 2 అనేది కండక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నేను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టిప్స్ ట్రిక్స్ కూడా చెప్తాను. అలాగే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను వీడియోస్లో. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి ఫ్రెండ్స్.